ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ఆధ్యాత్మిక జాగృతి 37వ అధ్యాయం. సచ్చిష్యుడు. శ్రీ సాయిబాబా బ్రహ్మానుభూతి అనుభవాన్ని ప్రసాదించిన తర్వాత పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారి సచ్చిష్యుడిగా ఎలా వెలుగొందారో, ఏ లీలలు వారి వద్ద జరిగాయో వివరిస్తూ పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ తల్లి ఫిబ్రవరి 2015 సాయిబాబా మాసపత్రికలో రచించిన వ్యాసం. అది 1963వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం సుమారు 7 గంటల సమయం. సుమారు 25 సంవత్సరాల సుందర యువకుడు ఒకరు బాబా సమాధి మందిరం ఉత్తర ద్వారం నుండి దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్ళడానికి మందిరం ప్రవేశించాడు. అలా వెళుతూ మధ్యలోనే అప్రయత్నంగానే కుడివైపుకు సమాధి మందిరంలోని విగ్రహం వైపు దృష్టి సారించాడు. సమాధి మందిరంలోని బాబా దృష్టి ఎంతటి మహత్తరమైనది! అలా చూసిన ఆ యువకుడికి ఆ విగ్రహాన్ని నిశితంగా పరిశీలించాలన్న కుతూహలం కలిగించింది. అంతటితో ఆ యువకుని పాదాలు అటువైపుగా అడుగులు వేశాయి. సమాధి మందిరంలో కుడివైపుగా ఉన్న ఒక స్తంభం దగ్గర అతడు నిలబడ్డాడు. సమాధి చెందిన తర్వాత కూడా ఇంతమందిని తన వైపుకు ఆకర్షించే బాబా యొక్క తత్వం ఏమై ఉంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. నిశితంగా పరిశీలించాలని ఆ విగ్రహం రూపంలో ఉన్న శ్రీ సాయినాథుని కళ్ళల్లోకి దృష్టి సారించాడు. అంతే, యువకుడి ఆలోచనలు శరవేగంతో చెలించసాగాయి. తన ఆలోచనలను తానే గమనిస్తున్న ఆ యువకుడు క్షణంలో స్థాణువుగా కూర్చుండిపోయాడు. సుమారు 5-6 గంటల సమయం అలాగే గడిచింది. ఆ తర్వాత తన అన్నగారు తట్టి లేపడంతో బాహ్య స్మృతిలోకి క్రమంగా నిదానంగా వచ్చాడతడు. అది ఒక మహత్తరమైన సన్నివేశం, మహోన్నతమైన సంఘటన. ప్రపంచ చరిత్రను లౌకికంగానూ పారమార్థికంగానూ మరో విధంగా మలుపు తిప్పిన అద్భుత చరిత్రకు నాంది. ఆనాడు అక్కడ ఆ సన్నివేశాన్ని చూసిన వారు చాలా కొద్దిమందే కావచ్చు. వారికి కనిపించింది శ్రీ సాయినాథుని యొక్క అద్భుత విగ్రహం. ఎదురు కాకుండా కొద్ది దూరంలో కొద్దిగా పక్కకు కూర్చొని ధ్యానస్థులై ఉన్న ఒక సుందర యువకుని రూపమే కావచ్చు కాక. కానీ సుమారు 25 సంవత్సరాలుగా దాదాపు నరసంచారమే కరువైన ఆ షిరిడీ గ్రామం యొక్క రూపురేఖలు ఈనాటిలాగా మారిపోతాయని ఎవరికి తెలుసు? బాబా సమాధి చెందిన తర్వాత షిరిడీని వర్ణిస్తూ ఒక భక్తుడు ఇలా చెప్పాడు: శ్రీ సాయినాథుడు దేహదారులై ఉన్నప్పుడు వేలాది జనంతో కిటకిటలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లిన షిరిడి నేడు కనీసం కొద్దిమందైనా వచ్చే భక్తులు లేక వెలవెలబోతోంది. అంత గొప్ప మహాత్ముని సంగతి ఇలా ఉంటే ఇతరుల సంగతి చెప్పవలసిందేమున్నది? అయితే ఆ భక్తుని బాధ వ్యర్థమవ్వలేదు. మళ్ళీ బాబా వైభవం ప్రజ్వరిల్లే సమయం వస్తుందన్న దానికి నాందిగా ఆ రోజు జరిగిన సంఘటన తెలియబరుస్తున్నది. శ్రీ షిరిడీ సాయినాథుడు సామాన్య సత్పురుషులు కారు, సమర్థ సద్గురువులు. ఈ ప్రపంచంలోని సద్గురువులందరిలో అగ్రగణ్యులు, కోహినూరు వజ్రం వంటి వారు. ఆయన విశ్వమానవ కళ్యాణ సంకల్పం ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకే తెలుసు. అందుకుగాను ఎవరిని ఎంచుకున్నారో అచ్చటి భక్తులకేం తెలుస్తుంది? అందుకే బాబా ఆ యువకుడిని ఎంచుకున్నారనడంలో సందేహం లేదు. ఇంతకు ఆ సుందర యువకుడు ఎవరో కాదు, మన పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఆయనను అత్యుత్తమ వంశంలోని శ్రీమాన్ అనంతాచార్యులు శ్రీమతి బుచ్చమాంబ గార్లకు పుత్రునిగా జన్మింపచేసి 25 సంవత్సరాల పాటు నిరంతర సత్యాన్వేషకునిగా తీర్చిదిద్ది చివరకు తన శిష్యునిగా స్వీకరించడానికి తమ చెంతకు చేర్చుకున్నారు సాయి. సాయి దేహంతో ఉన్నప్పుడే ఎవరు నా శిష్యులనేది? నా శిష్యుడు అనదగినవాడు ఇంతవరకు ఒక్కడు కూడా కనబడలేదు అన్నారు. కానీ సమాధి అనంతరం నీకు గురువు లేరని ఎందుకు బాధపడతావు? నేనున్నాను అని తనకు గురువు లేరని బాధపడుతున్న మాస్టర్ గారికి ముమ్మారు చెప్పారు బాబా. దీనిని బట్టి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయన ప్రియతమ శిష్యుడు అని మనకు అవగతమవుతుంది కదా. ఆనాడు తమకు కలిగిన అనుభవం గురించి మాస్టర్ గారు తాము రచించిన శ్రీ సాయిలీలామృతం అనే గ్రంథంలో క్లుప్తంగా వ్రాసి ఉన్నారు.
అయినప్పటికీ సందర్భానుసారంగా మరొకసారి స్మరించుకోవడం ఇక్కడ సమంజసం. అందులో ఆయన ఇలా వ్రాశారు: మద్రాస్ హోటల్కి వెళదామని సమాధి మందిరం మీదుగా వెళ్తున్నాను. హారతి అభిషేకం అయిపోయాయి కాబోలు. అక్కడ పూజారులు తప్ప ఎవరూ లేరు. జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోకి వెళ్ళాను. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారనిపించింది. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది. నా చుట్టూ, నా లోపల ఏం జరుగుతోందో తెలియలేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు. కొంతసేపటికి తుళ్ళిపడి లేచాను. మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది. టైం చూస్తే నేను అక్కడికి వచ్చి సుమారు 5 గంటలైంది. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నా అనుకున్నాను. నిజానికి కూర్చొని ఉన్నాను. కళ్ళు మూతబడి ఉన్నాయి. భోజనానికి వెళుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లుంది. గాఢ నిద్రలో లేపితే తిరిగి మనసు నిద్రలోకి మళ్ళినట్లు నా మనసు అప్రయత్నంగా నిరామయమవుతున్నది. వస్తువులను గుర్తించాలన్నా, యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు, నెలలు క్షణాల్లా గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. దీనిని బట్టి పూజ్యశ్రీ మాస్టర్ గారు విశ్వచైతన్యానుభూతిని పొందారనడంలో సందేహం లేదు. విశ్వచైతన్య స్వరూపుడైన సాయినాథునితో ఆయన సమైక్యత కలిగి ఉన్నారనడంలో అంతకంటే సందేహం లేదు. అయినప్పటికీ ఇదంతా నా గురువు చలవే, ఆయన కృప వల్లనే నాకు ఈ స్థితి కలిగింది అని శ్రీ సాయినాథుడు చెప్పినట్లు పూజ్యశ్రీ మాస్టర్ గారు తమ గురువు యొక్క కృపను గూర్చి స్మరిస్తూనే ఉండేవారు. అంతటితో ఆగక ఆయన గూర్చి, ఆయన చేసిన లీలల గూర్చి, ఆయన బోధల గూర్చి ఇంకా ఇంకా తెలుసుకోవడానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. సత్శిష్యుడు తన గురువు యొక్క ప్రతిభను నిరంతరం కొనియాడుతూనే ఉంటాడు అని పెద్దలు చెప్పినట్లు పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబా లీలల గూర్చి, సూక్తుల గూర్చి, బోధల గూర్చి సుదీర్ఘంగా వివరిస్తూ గ్రంథాలు వ్రాశారు. ఆయనే గనుక వివరించకపోతే బాబా వచనాల యొక్క వివరణ మనకు అంతగా తెలిసేది కాదేమో. ఉదాహరణకు, గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు, పిడకలేరుకోవడానికా అన్న బాబా వాక్యానికి పూజ్యశ్రీ మాస్టర్ గారి వివరణ ఇలా ఉంది: సద్గురువు తారసిల్లడమే మహాభాగ్యం. కానీ సూక్తులలో వివరించినట్లు అది సఫలమవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి తగు రీతిని సేవించి, ఆశ్రయించి, అనుసరించాలి. అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి. ఇందుకు సరియైన శాస్త్రజ్ఞానం, వివేకం అవసరం. అవి లేకుంటే సద్గురుని సన్నిధి లభించినా ఎందరెలా దానిని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం. ఆ విషయం సాయి ముఖం నుండి ప్రత్యక్షంగా వింటూ దానిని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయనను అలా ఎవరూ సేవించలేకపోవడమే చిత్రం. ఎవడు నా శిష్యుడనని చెప్పుకోగలిగేది? నా గురువును నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి. అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అని సాయి అన్నారు. ఆయన మహిమను 60 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయనను అలా భక్తులు సేవించలేకపోయారంటే ఆయన చరిత్రను పారాయణ చేసి అనుభవాలను వారి మహాసమాధి అనంతరం పొందే మనమెంత జాగరూకతతో ప్రవర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి. అప్పుడే మనం గురువును తెలుసుకోగలిగామని అర్థం. తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనమవుతుంది. మామిడి పూతలా మనము రాలిపోతాం. గురువును తెలుసుకొని జీవితం పిడకల వేట మాత్రమే అవుతుంది. పిడకలేరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. అలాగే దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు అన్న సూక్తికి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా వివరణ ఇచ్చారు:
వివరణ: భక్తులెవరికి ఏమిచ్చినా, సహాయం చేసినా అది సాటి మానవునికి చేసినట్లు తలచరాదు. సర్వరూపాలలోనూ ఎల్లప్పుడూ బాబాయే సంచరిస్తున్నారన్న గుర్తింపు కలిగి ఉండాలి. వారికి సమర్పించినట్లే తలచాలి. లేకుంటే అట్టి దానంలో, సేవలో కొన్ని లోపాలు ఏర్పడతాయి. మొదటిది, తానిచ్చినది తనదేనన్న భ్రాంతి కలుగుతుంది. బాగా యోచిస్తే మన దేహ మానసాదుల నుండి ప్రపంచంలోని సర్వ వస్తువులు భగవంతునికే చెందుతాయి. అల్లా మాలిక్. ఆయనిచ్చిన దానిని కృతజ్ఞతతో కూడిన సేవాభావంతో ఆయనకు గాని, ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు గాని సమర్పిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఇది గుర్తించినప్పుడు మనలను సహాయం అర్థించిన వారి పట్ల న్యూనతాభావం కలుగదు. చులకనైన భావంతో సమర్పించేది పుణ్యాన్ని హరిస్తుంది. ఆ కారణంగా సమర్పించకపోవడం మరింత దోషం. సరైన భావంతో సమర్పించినదే సాత్వికమైన దానం. ఈ విషయాన్ని తెలపడానికే భగవద్గీతలో శ్రీకృష్ణుడు దానాన్నెల్లప్పుడూ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న భావంతో చేయమన్నారు. అలా చేస్తే అట్టి దానం వలన పుణ్యము, దాని ఫలితమైన ఉత్తమ లోకాలు, సిరి సంపదలతో కూడిన పునర్జన్మ రూపాలలో కర్మ ఫలితము మనలను బంధించక చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాలను సిద్ధింపచేసి మనకు శాశ్వత దుఃఖ నివృత్తి కలిగేలాగా చేస్తుంది. అంతేకాదు, కర్తృత్వ భావంతో ఆప్తులైన సాటి జీవులకు మనదైన వస్తువును దానం చేస్తున్నామన్న భావంతో సమర్పించినా, సహకరించినా అది రుణానుబంధమై మనలను జన్మచక్రంలోకి లాగుతుంది. అట్టి సహకారాన్ని పొందినవాడి పాత్రతను బట్టి ఫలితం మనకు సంక్రమిస్తుంది. సాత్వికమైన దానం మాత్రం భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అట్టి ఫలితం శాశ్వతం. అంతేగాక సాయి చేసిన లీలల మాటున ఉన్న ఆయన ప్రబోధాన్ని కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారు చక్కగా వివరించారు. ఆయన ఇలా అంటారు: భక్తులకు లౌకికమైన సహకారాన్ని అందించడం మాత్రమే సాయి లీలల లక్ష్యం కాదని గుర్తించాలి. వారి లీలలను స్థూలంగా మాత్రమే గుర్తించి చదివి పులకించే భక్తులు వారి చరిత్రను పారాయణ చేయని వారి కిందే లెక్క. అంతకు మించిన తాముద్దేశించిన ప్రయోజనాన్ని సాయయ్యే కొంత సూచించారు. కోరిక లీడేర్చారన్న కృతజ్ఞత, ప్రేమల వలన మానవుడు భక్తి మార్గంలోకి తనకు తెలియకనే లాగబడతాడు. ఈ విషయం కూడా సంపూర్ణ సత్యం కాదు. తమ లీలల ద్వారా సాయి బోధించదలచిన ఆధ్యాత్మిక రహస్యాలకు అంతులేదు. ఒక పేద బ్రాహ్మణునికి సాయి కాగితంలో చుట్టి ఇచ్చిన మాంసం అతడికి పూర్వపుణ్యం చేత సంక్రమించిన గురుకృప, సాయి కృప. అది మహాప్రసాదమే. అయినా చూడడానికి సాయి ముస్లింలాగా కనిపించినట్లు అది అతనికి మాంసంలా కనిపించింది. సాయి విధించిన సబూరిని, నిష్టను వహించి దానిని విశ్వాసంతో ఇంటికి తీసుకుపోకుండా మధ్యలోనే తెరచి చూచి ఏవగించుకుని పారేసిన తర్వాత అది బంగారం అని తెలిసింది ఆ బ్రాహ్మణుడికి. బంగారం చేతికొచ్చినా నిరుపేదగానే ఇల్లు చేరిన ఆ దురదృష్టవంతుడిలాగా మనం కూడా సాయి బోధల వంటి వెలలేని పెన్నిది లభించిన శ్రద్ధాభక్తులు కరువై నిర్భాగ్యులుగానే ఇక్కడ నుండి నిష్క్రమించడం ఎంత సమంజసం? సర్వజ్ఞుడైన సాయి తమకు నివేదించకుండా గార్డె ఏమీ తినడని, పండిట్ అలా అర్పించకుండా తింటాడని అన్నారు. సద్గురువెప్పుడూ అదృశ్యంగా భక్తుని వెంట ఉంటారు. అది అతడు గుర్తుంచుకోకపోవడం అతని దురదృష్టం. షిరిడీలో వారం రోజులు ఉందామని వచ్చిన కాకా మహాజనిని వెంటనే తిరిగి వెళ్ళమని చెప్పడంలోనూ, వెంటనే వెళ్ళదలిచిన దూమలను నిలిపివేయడంలోనూ సాయి యొక్క బోధనా దక్షత తెలుస్తుంది. ఇష్టాయిష్టాలు, అపార శ్రేయస్సును ప్రసాదించే భగవత్ కృపను కూడా మనకు చెందనివ్వని ప్రబల శత్రువులు, ఇంటి దొంగలు. వాటిని వీడనిదే గురుకృప లభ్యం కాదు. వివేక వైరాగ్యాలు, నిష్ఠా ఓరిములు కుదరవు. కృష్ణుడు చెప్పిన హితాన్ని విననివ్వక కర్ణ దుర్యోధనాదులు ఆత్మనాశనం గావించుకునేలా చేసినవే. పూర్వపుణ్యాన సద్గురువు లభించిన మామిడి పూతల అకాలంలో రాలిపోయేలా చేసేవే. అందుకే వాటిని నిగ్రహించాలని భగవద్గీత చెబుతుంది. ఆ రెండింటినీ వీడనిదే సాధన లేదు, దుఃఖమే గతి. అలాగే శ్రీ సాయి అప్పుడప్పుడు చెప్పిన చిత్రమైన కథలకు ఆధ్యాత్మిక వివరణను పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా ఇచ్చారు.
సాయి చెప్పిన కథ. ఒకడికి ఒక అందమైన గుర్రం ఉండేది. వాడెంత శ్రమించినా అది జంట గుర్రంతో కలిసి పనిచేయలేదు. దానిని ఎన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. ఎంత శిక్షణనిచ్చినా అది లొంగలేదు. చివరికి ఒక పండితుడు దానిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే తీసుకుపోమ్మని సూచించాడు. అలా చేయగానే ఆ గుర్రం సక్రమంగా పనిచేయనారంభించింది. ఈ కథకు పూజ్యశ్రీ మాస్టర్ గారిచ్చిన వివరణ ఇలా ఉంది. అందమైన గుర్రం అంటే వాసనలతో మదించిన మనస్సు, జంట గుర్రం అంటే మంత్రమని చెప్పవచ్చు, యోగ పరిభాషలో ప్రాణచలనమని చెప్పవచ్చు. దానితో కలిసి మొదటి గుర్రం పనిచేయకపోవడం అంటే నిరంతర మంత్రజపంలో లయించక పరిపరి విధాల పరుగులు పెట్టడం అన్నమాట. లేక యోగ పరిభాషలో శ్వాసక్రియతో ఐక్యత చెందకపోవడం అని చెప్పాలి. ఎన్ని సాధనా మార్గాలు దానికి ఉపకరించలేదు. ఒక పండితుడు అంటే భగవద్గీతలో చెప్పినట్లు జ్ఞాని చేసిన సూచనకు అర్థం మనస్సును దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని. మనస్సు అనేది ఏది, అది ఎక్కడ ఉదయిస్తుంది అని పరిశీలించడం అన్నమాట. అలా చేస్తే మనస్సు లయిస్తుందని భగవాన్ రమణ మహర్షి కూడా చెప్పారు. అట్టి సాధనలో స్థిరపడడమే గుర్రం లొంగి పనిచేయడం అంటే. మనస్సు లొంగితే ప్రాణం కూడా లొంగుతుంది. కారణం ఆ రెంటికి మూలం ఒక్కటే. అంటే ఉత్తమాధికారికి మనసు స్వస్థం కావడం వలన ప్రాణచలనం దానికై అదే ప్రాణాయామాదుల అవసరం లేకనే కేవల కుంభకాన్ని పొందుతుంది. వాటి యజమాని పని నెరవేరుతుంది. 20/1/1913 సాయి ఒక కథ చెప్పారు. నాకొక మంచి బావి ఉండేది. అందులో నీరు ఆకాశం వలె స్వచ్ఛమైన నీలిమి రంగుగాను తరుగులేనిదిగాను ఉండేది. 4 మోటాలతో తోడినా అందులోని నీరు అయిపోలేదు. ఆ నీటితో పండిన పండ్లు ఎంతో అందంగానూ రుచిగానూ ఉండేవి. దానికి పూజ్యశ్రీ మాస్టర్ గారిచ్చిన వివరణ ఇలా ఉంది. బావి హృదయం, నీలివర్ణపు నీరు ధ్యానంలో అనుభవమయ్యే చిదాకాశం, 4 మోటాలు చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు. అంటే పురుషార్థాలన్నీ ఎన్ని నెరవేర్చుకున్నా వాటికంటే కూడా అధికమైన ఫలితాన్ని అట్టి ఆత్మనిష్ట ఇచ్చిందన్నమాట. అట్టి చదరని ఆత్మనిష్టతో ఆయన ధర్మ అర్థ కామాలను కూడా నిర్వర్తించారు. వాటి ఫలితం సామాన్యమైన పండ్ల కంటే, అంటే సామాన్యుని నెరవేర్చుకునే ధర్మార్థ కామ మోక్షాల కంటే విలక్షణంగా ఉన్నాయట. మోక్షమన్న మోటాతో నీరు చేదడం అంటే ఏమిటి? జ్ఞానం లేక మోక్షమన్నది ఒక అంత్యం లేని స్థితి అని గుర్తించాలి. ఆ నీటితో పండిన మోక్షఫలం కూడా విశేషంగా ఉండినదని భావం. తన ముక్తి కొరకు చేసిన సాధన ఫలితం కంటే సర్వజీవుల దుఃఖ నివారణ కోసం చేసిన సాధన ఫలితం గొప్పదని బుద్ధుడు చెప్పింది గమనార్హం. అయితే అట్టిది ఆత్మనిష్టను వేడకుండా ధర్మార్థకామాలను నెరవేర్చగలవాడికే సాధ్యమవుతుంది. అలాగే శ్రీ సాయినాథుని చిరునవ్వు గూర్చి కూడా ఆయన వివరించారు. శ్రీ సాయి యొక్క ప్రతి చర్య మాట గూర్చి నిరంతరం చింతన చేసిన ఒక్కొక్క అద్భుత సత్యం స్ఫురిస్తుంటే పులకించడంలో మన అంతఃకరణ 1000 సూర్యుల కాంతితో వెలుగుతుంది. అలా చింతన కొనసాగిస్తుంటే క్రమంగా ప్రతి క్షణం ఆయనలో నిత్యనూతనమైన అంశాలను గమనిస్తూ పారవస్యంలో లీనమైపోతాం. వారి మాటలను ప్రతిసారి కొత్తగా వింటాం. అలా అంతకంతకు ఆయన యొక్క విశిష్టతలోని కొత్త అంశాలను గమనిస్తాం. ఆయన గూర్చిన మన అవగాహన కూడా ప్రాకృతికమైన మన దేహం లాగానే అనుక్షణము వృద్ధి చెందుతుంది. అంత మేరకు ఆయన పట్ల మన ధ్యానం వృద్ధి చెందుతుంది. అలా చూడడం నేర్చుకోమని వారి చూపు, అలా వినడం నేర్చుకోమని వారి మౌనం, అలా నిరంతరం సద్గురు ధ్యానంలో పరవశించమని వారి చిరునవ్వు, చూపు మనలను ప్రబోధిస్తున్నాయి. ఆయన ప్రతిరూపాలుగా మనం మారేదాకా ఈ ధ్యానము, పారవస్యము, చింతన సాగవలసిందే. అదే వారి గురువు వద్ద నేర్చింది, మనకు వారు నేర్పేది కూడా. ఇదే వారు సూచించిన, ఆచరించిన ధ్యాన మార్గం. ఈ విధంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబా చెప్పిన వాక్యాల గూర్చిన, లీలల గూర్చిన, బోధల గూర్చిన వివరణలను ఎన్నింటినో శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథంలో పొందుపరిచారు. మచ్చుకు కొన్నింటిని మాత్రమే పైన చెప్పుకున్నాం. పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పడమే కాదు, తాము నిరంతరము సాయి చింతను కొనసాగించి ప్రతి క్షణము ఆయనలో నిత్యనూతనమైన అంశాలను గమనిస్తూ
పారవస్యంలో లీనమైపోయేవారు. అలా నిరంతర సద్గురు ధ్యానంలో పరవశించిపోయేవారు. గురుతమము శక్తియుతము అయిన సూర్యగోళం యొక్క ఆకర్షణ పరిధిలో ప్రవేశించిన అంతరిక్ష నౌక ఆ సూర్యునిలో, దాని వెలుగులో, అగ్నిలో కరిగిపోయినట్లు సత్శిష్యుడు కూడా గురువుతో అనన్యత పొందుతాడు అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు ఆయన కూడా స్వయంగా తమ గురువైన శ్రీ సాయినాథునితో అనన్య స్థితిని పొందారు. శ్రీ సాయినాథుడు తాము పూజ్యశ్రీ మాస్టర్ గారు వేరుగాదని అనుభవాలిచ్చారు కూడా. ఉదాహరణకు అనంతపురానికి చెందిన కె నారాయణమూర్తి వారి మిత్రులొకరికి పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించిన విషయం వినినప్పటి నుండి తాను 10 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా తనకు ఆయన దర్శన భాగ్యం కలగలేదే అని బాధపడుతుండేవారు. ఒకరోజు ఆయనకు స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. ఆయన తెల్లని పంచ బనీను వేసుకొని నారాయణమూర్తి గారి ఇంటి ముందు నుంచి వెళుతుంటే ఆయన మాస్టర్ గారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఆయన వచ్చి మౌనంగా పద్మాసనంలో కూర్చున్నారు. మూర్తిగారు పాద నమస్కారం చేసుకోగానే ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వెంటనే శ్రీ సాయిబాబా తెల్లని దుస్తులు ధరించి వచ్చి కూర్చున్నారు. బాబా పాదాలకు మూర్తిగారు నమస్కరించుకొని బాబాతో, ఇప్పుడు వచ్చారేంటి బాబా, కొద్ది క్షణాల ముందు వచ్చి ఉంటే మీ శిష్యుణ్ణి చూపించి ఉండేవాడిని కదా అన్నారు. వెంటనే బాబా అతని వైపు సీరియస్గా చూసి, వాడిని నువ్వు నాకు చూపించడమా, వాడే నేను, నేనే వాడు అంటూ అదృశ్యమయ్యారు. అంటే సాక్షాత్తు సద్గురు శ్రీ సాయిబాబాయే పూజ్యశ్రీ మాస్టర్ గారిని బాబాయే స్వయంగా స్పష్టపరిచారన్నమాట. శ్రీ సాయిబాబా వలనే పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా భక్తులకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. మచ్చుకు కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఒక సాయి భక్తురాలు భరద్వాజ మాస్టర్ గారి పేరు వినడమే కానీ చాలా కాలం వరకు కనీసం వారి ఛాయాచిత్రమైనా చూడలేదు. ఒకసారి ఆమెకు బెంగుళూరు త్యాగరాజనగర్లోని సాయి ఆధ్యాత్మిక కేంద్రంలోని సాయినాథుని విగ్రహంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు సశరీరులుగా దర్శనమిచ్చారు. అలా దర్శనమిచ్చిన వారెవరో ఆమెకు తెలియలేదు. తర్వాత కొన్నాళ్లకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఫోటో చూడడం సంభవించింది. తామెవరో ఆమెకు తెలియక మునిపే ఆ విధంగా దర్శనమిచ్చి అనుగ్రహించినందుకు ఆమెకు ఎంతో ఆనందము, ఆశ్చర్యము, భక్తి కలిగాయి. పెద్దపవని వాస్తవ్యులైన జీవి రంగారావు గారు పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనానికి ఒంగోలు వస్తుండేవారు. ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించినప్పుడు రంగారావు గారు తనకు ఏకముఖి రుద్రాక్ష కావాలని కోరికగా ఉన్నదని ఆయనతో చెప్పారు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయనతో, మనకు అవన్నీ ఎందుకులేయ్యా, సాయినాథుని సేవిస్తుంటే చాలు కదా అన్నారు. ఆ తర్వాత రంగారావు గారు ఒకసారి తిరుపతి వెళ్ళారు. జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆయనకు ఆ రోజు స్వామి దర్శనం అవుతుందో లేదోననే అనుమానం కలిగింది. ఏమైనా సరే దర్శనం చేసుకోకుండా భోజనం చేయకూడదని నిర్ణయించుకొని టీబీ గార్డెన్కు వెళ్ళి ప్రార్థిస్తూ కూర్చున్నారు ఆయన. అక్కడ ఆయనకు తెలియకుండానే నిద్ర పట్టింది. సుమారు 2 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం వేళ పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయనను నిద్రలేపి, ఏంటి రంగయ్య ఇక్కడ ఉన్నావు అని అడిగారు. రంగారావు గారు మాస్టర్ గారికి తన విషయం వివరించారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయన చేతిలో ఒక కాగితం పొట్లం పెట్టి ఆయనను వెంట తీసుకుని నేరుగా 1000 కాళ్ళ మండపం దాటి మహాగోపురం దాకా తీసుకెళ్లారు. వీఐపీలు ఎవరో స్పెషల్ దర్శనానికి వెళుతూ ఉంటే రంగారావు గారిని వారితో కలిపి ఆయన వెళ్ళిపోయారు. చిత్రంగా రంగారావు గారిని ఎవరూ ఆపలేదు. ఎంతో ఆనందంగా స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పూజ్యశ్రీ మాస్టర్ గారు కనిపించలేదు. రంగారావు గారు ఆ ప్రాంతం అంతా వెతికారు, కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు జాడలేదు. తర్వాత రంగారావు గారు తన లాల్చీ జేబులో పెట్టుకున్న పొట్లం విప్పి చూస్తే అందులో రుద్రాక్ష ఉన్నది. చిత్రంగా అది ఏకముఖి రుద్రాక్ష మాత్రమే గాక అందులో గంగపాయ, త్రిశూలం, శివలింగం, నాగేంద్రుడు, ఓంకారం కూడా ఉన్నాయి. ఆ తర్వాత మాస్టర్ గారు రంగారావు గారికి దర్శనమిచ్చిన రోజున ఒంగోలులోనే ఉన్నారని తెలిసింది. రామిరెడ్డి గోపాలరెడ్డి గారి పాపకు 8 సంవత్సరాలు వచ్చినా నడక మాట రాలేదు. ఒకసారి వారి మేనల్లుడైన పి. విజయ్ కుమార్ పూజ్యశ్రీ మాస్టర్ గారిని సత్సంగానికి వారింటికి తీసుకుని వచ్చాడు. సత్సంగం అయిన తర్వాత
మాస్టర్ గారికి పాయసాన్ని నివేదనగా ఒక కప్పులో సమర్పించుకున్నారు. అప్పుడు మాస్టర్ గారి వద్దకు పాకుతూ వచ్చిన ఆ పాపకు ఆయన తమ చేతిలో ఉన్న కప్పులోని పాయసాన్ని కొద్దిగా తాగించారు. ఆశ్చర్యంగా మరునాటి ఉదయమే ఆ పాప శరీరంలో కదలిక వచ్చి త్వరలోనే నడవనారంభించింది. ఇంతటి అద్భుత లీలను అవలీలగా చేసిన మాస్టర్ గారి సామర్థ్యానికి, అనుగ్రహానికి వారెంతో ఆశ్చర్యపోయారు. ఆ కుటుంబ సభ్యులందరూ నేటికీ మాస్టర్ గారిని సేవిస్తూనే ఉన్నారు. ఆంజనేయ స్వామి భక్తుడొకడు తన మిత్రుని బలవంతం మీద పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించాడు. అతనికి గురువుల మీద ఏమాత్రం నమ్మకం లేదు. పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూడగానే అతనికి ఆయన పట్ల ఏమీ ఉన్నత భావం కలగలేదు. ఇంతలో అతని మిత్రుడు బయటకు వెళ్ళాడు. అప్పుడు మాస్టర్ గారు అతనితో, ఈరోజు నీవు రాజమండ్రి వెళుతున్నావు కదా, శ్రీ సాయి లీలామృతం చదువు, నీకు సాయిబాబా స్వప్న దర్శనం ఇస్తారు, సద్గురు అనుగ్రహం వలననే ఇష్టదేవతోపాసన సఫలమవుతుంది అంటూ శ్రీ సాయి లీలామృతం ఇచ్చారు. ఈ మాటలకు అతనెంతో ఆశ్చర్యపోయాడు. తాను కానీ తన మిత్రుడు కానీ తాను రాజమండ్రి వెళుతున్న సంగతి మాస్టర్ గారికి చెప్పలేదు. మరి ఆయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యం కలిగింది అతనికి. తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గర తీసుకున్న శ్రీ సాయి లీలామృతం గ్రంథాన్ని అతడు రైల్లోనే చదివాడు. ఆ రోజు రాత్రే శ్రీ సాయి అతనికి స్వప్న దర్శనమిచ్చి అతని చేయి పట్టుకుని తమతో ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అది ఉదయం, అందుకని ఆయన నీడ పొడుగ్గా ఉంది. ఇతడు శ్రీ సాయిబాబా చేయి వదిలి ఆయన కంటే ముందుకు నడుస్తూ ఆయనను దాటిపోతుండగా శ్రీ సాయి పరుగున అతని వద్దకు వచ్చి అతనితో, గురువు నీడను దాటకూడదు అంటూ అతనిని ముందుకు వెళ్లకుండా వారించారు. ఇంతలో అతని స్వప్నం ముగిసింది. తర్వాత కొంతకాలానికి అతడు మరలా పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనానికి వచ్చాడు. అప్పుడు ఆయన మాటల సందర్భంలో గురువు నీడను స్వప్నంలో కూడా దాటకూడదు, చాలా తప్పు, ఒకవేళ మనం అటువంటి ప్రయత్నం చేయబోయినా శ్రీ సాయినాథుడు చేయి పట్టి ఆపుతారు అన్నారు. ఆయన సర్వజ్ఞత్వానికి అతడెంతో ఆశ్చర్యపోయాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారెంతటి పుణ్యపురుషులో అతనికి స్పష్టంగా అవగతమైంది. పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు. అందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే, తమ గురువైన సాయినాథుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు కలిసి కొన్ని లీలలను చేయడం. ఇది చాలా అరుదైన విషయం. 1963వ సంవత్సరంలో జరిగిన ఆ అద్భుత పవిత్ర సంఘటనను గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో లక్షలాది సాయి మాస్టర్ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. ఈనాడు కోట్లాది జనం షిరిడీలోని సాయినాథుని దర్శనం కోసం పరుగులు తీస్తున్నారు. సాక్షాత్తు సాయినాథుని ప్రియపుత్రుడైన పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రపంచనం కూడా అలాగే కొనసాగుతున్నది. 1963లో ఆ రోజున ఆ సంఘటనే జరిగి ఉండకపోతే నేడు మనం ఇలా ఆయనను స్మరించుకునేవారం కాదేమో. ఈనాడు మనం ఇంతటి సుఖశాంతులతో ఉండడానికి కారణభూతులైన శ్రీ సాయి మాస్టర్ని ప్రసాదించిన సమర్థ సద్గురువులైన శ్రీ సాయినాథునికి, పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకమైన నమస్సుమాంజలులు సమర్పించుకుందాం. పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడీలో అడుగుపెట్టిన ఫిబ్రవరి 8వ తేదీన, ఆత్మానుభూతిని పొందిన ఫిబ్రవరి 9వ తేదీన ఆయనను రోజంతా స్మరించుకునేందుకు మనం శాయశక్తిలా ప్రయత్నిద్దాం. అప్పుడే మనం ఆ పుణ్యదినాలను ఆయన ప్రీతి కొరకు సంపూర్ణంగా జరుపుకున్నట్లు. ఈ సత్సంకల్పాన్ని సఫలీకృతం చేయమని ఆ సద్గురు ద్వయాన్ని మనసారా ప్రార్థిద్దాం. 37వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.